దూరస్థం చ తత్ అంతికే చ. దూరస్థం అనేప్పటికి ఈశ్వరన్ అనే యాంగిల్లో చూసేప్పటికి అది పరోక్షం, మన కన్నుకు తెలాలా. ఎక్కడో వైకుంఠాలో ఈశ్వరన్ ఉండారు, లేకపోతే కైలాసాలో ఉండారు అనేసింత మన ఎంచేము. అట దూరంగా ఉండారు అనే అర్థాలోని ఎత్తుకోవచ్చు. అనక ఈశ్వరన్ గా ఎంచేప్పుడు దూరంగా ఉండారు, జీవన్ గా మనని ఎంచేప్పుడు నాకు రోగ జీవాత్మగా నాకు రోగనే ఉండారు అట అనేసి కూడా ఎత్తుకోవచ్చు. అన ఇంకొక యాంగిల్లో శంకరర్ ఏం చెప్పిండారు అంటే, అరివు అరియామై అనే అడిపడైలో చూసినామంటే మన ఈ అరియామైలో ఉండేవాళ్ళు పాలకొచ్చి ఇది దూరంగా ఉండట్టుగా ఈ బ్రహ్మం తెలుతుంది. కాబట్టి బాగా ఆత్మ ఒళిని అడంజిన వాళ్ళకి ఆత్మగానే వాళ్ళు ఉండేదానిచి, ఆ బ్రహ్మంగానే వాళ్ళని అరించుకునేదానించి ఉణర్ந்துకునేదానించి అది వచ్చి వద్దే అంచున ఉండట్టుగా. అంచున అంటే అదిగానే వాళ్ళు ఉండారు. అక్కడ అంచున అనే ఆ డిస్టెన్స్ భేదం కూడా, అంచున దూరం అనే భేదంతో అక్కడ లేదు, అదిగానే వాళ్ళు ఉండారు అనేదాన్ని ఇక్కడ ఈ దూరస్థం ఆ మురణ్బట్ట చెప్పేప్పటికి ఆ రెండు మురణ్పాడుని అప్పార్పట్టది ఈ బ్రహ్మం అనేదాన్ని పురించుకోలే. అన్ని ఈ మురణ్బట్ట వార్తలు వచ్చే తావులుంట. నిర్గుణం గుణభోక్తృచ అసక్తం సర్వభృచ్చ అనగా సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం ఇట మారి బకీచ అందశ్చ ఇప్పుడు చెప్పినది చరం అచరం అనగా సూక్ష్మంగా ఉంది. దాని నుంచి అవిజ్ఞేయం, జ్ఞేయం అవిజ్ఞేయం, దూరస్థం అంతికం ఇటంతా చెప్పేదాని మూలంగా ఈ మూరన్ బట్టి చెప్పేదాని మూలంగా ఏం మన పురించుకోవాలంటే దీని రెండుగా ఈ ఇరుమైకి అప్పార్పట్టది ఆ బ్రహ్మం. అది వచ్చి మన ఈ రెండులోని దాని ఉపాధి నోక్కులో చూసేప్పుడు దాని మన గుణంతో సేరి చూసేమో, ఆ గుణంతో చూసేప్పుడు అది వచ్చి మనకి అట్ట మారి తెలుతుంది. ఆ తోట్ర మాత్రంగా మనకు బయట ఉండట్టుగా రోగం ఉండట్టుగా అట్ట మారింత మన పురించుకుంటాం అసంజేట్టుగా అట్టంతా అని దాని ఉடைய ఆ ఉపాధినుடைய తన్మైలాని దానిలో ఏత్తి పెట్టి మన చూసేమో దాని నుంచి అది అట్ట తెలుతుందే తవర ఉண்மைలో చూసేప్పటికి దానికి ఏ గుణాలుని దొరకదు అనేదాన్ని మన పురించుకోలే. ఇదే ఈ 15వ శ్లోకం మూలంగా చెప్పారు. அடுத்து 16 అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. అవిభక్తం చ భూతేషు విభక్తం ఇవ చ స్థితం భూతభర్తృ చ తత్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. మొదటి వరిలో మనం ఏற்கனவே చూసిన మాదే మురడ్బాటుతో చెప్పారు. అవిభక్తం, విభక్తం అంటే వేற்றுமை, పిరివు, పిளவு అనిసింత అర్థం. అవిభక్తం అంటే పిளவு పడాదది. ఇది వచ్చి ఏ విధమైన పిளవుని దీనిలో దొరకదు, ఏ విధ పిరివుని దీనిలో దొరకదు. అన్ని అది నీకమర ఎట్ట ఆహాయం అనేది వెళి అనేది ఏ విధమైన పిరివు లేకుండా అన్ని తావులో నీకమర నెరంచి ఉందో అది మారి ఇది వచ్చి పిளவு ఎదినే దీనికి దొరకదు. అదే ఈ సత్ చిత్ ఈ ఇరుపు ఉణర్వుగా ఉండేదిలో ఇది ఏ విధమైన పిరివు అనేది పిளவு అనేది దొరకదు. అవిభక్తం చ భూతేసు, భూతేసు అంటే ఈ అదాదు పొరుట్కల్లో అట అనేసి ఎత్తుకోవచ్చు. భూతేసు విభక్తం ఇవ చ స్థితం,
ఈ భూతంగా అంటే ఈ పొరుట్కల్లో మన చూసే ఈ పులన్கள் మూలంగా చూసే ఈ అన్నిలోని ఎట్టా తెలుతుంది విభక్తం ఇవ మన అనుభవాలు ఈ వేற்றுமைలతో ఉండట్టుగా మనకు స్థితం అంటే తోండుతుంది మనకు ఈ పొరుట్కల్లో ఆ ఉపాధిలో చూసేప్పుడు ఈ శరీరంలో ఈ పొరుట్కల్లో అన్నిలోని ఈ బ్రహ్మం வெளிப்பడేప్పుడు అది వచ్చి వేరుబాటుతో ఉండేట్టుగా మనకు తోంచుతుంది పిరివి పట్టదుగా మనకు తెలుతుంది నే ఒక జీవన్ అక్కడ ఒక జీవన్ ఇక్కడ ఒక జీవన్ యాனை జీవన్ பூனை జీవన్ అట అనేసి ఏకపట్ట ఉయిరినంగా ఏకపట్ట మరాలుగా అన్ని జీవరాశులుగా అన్ని పొరుట్కలుగా అట విధంగా వేற்றுமைలతో విళంగుతుంది అట అనేసి మన ఎంచేమో తోండుతుంది మన బుద్ధికి అట తోంచుతుంది తవర అక్కడ వచ్చి ఉண்மைలో అక్కడ పిరివు అనేది లేదు అనేదే మన ఇక్కడ పురించుకోవాల్సింది ఈ బ్రహ్మ ఈ మనస్సులో ఆ வெளிப்பడేప్పటికి చిదాభాసన్ అక్కడ ఆ ప్రతిబలిப்பு ఈ చిత్తునుடைய ప్రతిబలిப்பு మనస్సులో పడేప్పటికే ఆ జీవన్ అనేది తోండుతుంది అక్కడ అనగా అదే మరి ఈ పొరుట్కల్లో జడ పొరుள் మన బుక్ ఈ పెన్సిల్ అట్టాదింతా చూసేప్పటికి ఆ దిల్లో ఆ సత్ అనే ఆ ఇరుపు అనే విషయం ఆ బ్రహ్మలో ఉండే సత్ అనే తన్మై వచ్చి అక్కడ வெளிப்படுతుంది తోట్రమాత్రంగా வெளிப்படுతుంది దాని మన పురించుకోలే దానే ఇక్కడ చెప్పారు అట్టా வெளிப்பడేప్పటికి దాన్ని మనం ఏం చేసేము దాన్ని వేరే వేరేగా భేదంగా మన ఎంచేము ఎట్టా ఈ ఆకాయాలో ఇల్లు అనేది ఉంది అనగా ఈ మరం అనేది ఉంది అంటే ఆ మరం ఉంది అంటే అక్కడ ఆ తావులో அடுத்த வெளி లేదు మన ఎంచిందిలోన అక్కడ வெளி ఉంది కావంటే ఆ తావులో మనకి బాగా తెలాల క్లియర్ అది పురించుంటుంది మరం ఉంది అంటే అక్కడ మరణే ఉంది అక్కడెక్కడ ఉంది వెలి ఉంది అట్టాని ఎంచేము కావంటే అక్కడ వెలి అనేది ఉంది మన కంటికి దాది పురించుకుందుకు వెళ్ళవడా అనేదే అక్కడ విషయం అదే మరి సచ్చిత్ ఆనందం అనేది అన్ని తావులో ఈ ఇరుపు ఉణర్వు అన్ని తావులో నీకమర నెరంచి ఉంది అదా ఈ ఉపాధిలో అది வெளிப்பడేప్పటికి మన ఆ ఉపాధినియే చూసేము అటానేప్పుడుగా ఆ ఉపాధిలో வெளிப்பడే ఆ సత్సిత్ ని ఆ ఇరుపు ఉణర్వుని మనం ఎట్టా ఎంచుకుంటున్నాము వేరే వేరేగా ఎంచుకుంటున్నాము ఆ భేదం పిరివుతో ఉండట్టుగా మన పురించుకుంటున్నాము అది నిజంగా చూసేప్పుడుగే ఆ పారమార్థిక సత్యాన్ని చూసేప్పుడుగే అక్కడ పిడవు అనేది దొరకదు అన్ని తావులోని ఈ బ్రహ్మం అనేది నీకమర నెరంచి ఉంది అనేదాన్ని మన పురించుకోలే அடுத்த లైన్ వచ్చి భూత భర్తృచ తత్ ஞேயம் தத்து ஞேயம் అంటే ఆ அறியப்பட வேண்டிய பொருளாகிய ఆ పరంపొరుள் వచ్చి ఎటాంది భూత భర్తృ చ మేలు చ అంటే మేலும் ఇంకా ఏమే దానియుடைய దీని పற்றி చెప్పేప్పుడు తన్మై స్వరూపాలని పற்றி చెప్పుకునే వచ్చేరు దానిలో భూత భర్తృ అంటే ఈ పొరుల్ని అన్నిని కాపాడేవాడు కాని ఆ బ్రహ్మనే ఉన్నాడు ఆ పరంపొరులే ఒక పొరుள் ఆ పొరుள்గా ఉండే దానియుடைய తన్మైతో అది ఉండేదానికి ఈ బ్రహ్మనే కారణంగా ఉంది ఆ బ్రహ్మం లేకపోతే ఆ పొరుள் ఆ తన్మైతో ఉండిందుకు వెళ్ళవదు ఆ పొరుள் వచ్చి అప్పుడు మన ఒళ్ళు ఉంది అంటే అది పుట్టిందిలోండి సచ్చేదాకా దాన్ని కాపాడేది ఆ బ్రహ్మనే అనగా గ్రసిష్ణు అంటే దాన్ని అழிచేది దానిలో మారుబాట్లు అన్ని ఏర్పட்டு అది మనం చూసింటాము 6 విధ వికారాలు ఈ శరీరానికి నడుతా ఉంది అటాడిసిందా మనం చూసింటాము
అది కొంచెం కొంచెంగా పుట్టి అనగా బాగా వளர்ந்து తేయింది అనగా అழிంజిపోతుంది. అది కొంచెం కొంచెంగా మారుదలతో వచ్చి అది పరిణమించి అనగా అట్నే అழிంజిపోతుంది. అట్లా చూసిందాము. అట్ట అழிంచేదానికి ఈ బ్రహ్మనే కారణం. ఆ తన్మయిని ఇదే ఇస్తుంది. ఆ ప్రళయ కాలాలో అన్ని పొరుల్ని అழிచేదిని ఈ బ్రహ్మనే అనగా ప్రభ విష్ణు అంటే పడైపు కాలాలో ఆ పొరుల్ని అన్నిని ఏం చేస్తుంది, ఆ పిరపిచ్చేదిని ఈ బ్రహ్మనే, ఉత్పత్తి చేసేదిని ఈ బ్రహ్మనే అనేదాన్ని మన పురించుకోలే. అన్నినుடைய பிறப்பு అనగా కాపాట్టుదల్, దాని పాదుగాతేది అనగా దాన్ని అழிచేది. ఈ మూడు పడేతల్, కాతల్, అழிతల్ చూసింటాము. ఇంకా విష్ణువుని మన కాపవన్ అంటాన్ని చెప్పుతాము. శివన్ వచ్చి అழிచే కడవుల్, రుద్రన్ శివన్ అనే దాన్ని చెప్తాము. బ్రహ్మ వచ్చి పడైపు కడవుల్ అనేసి చెప్పుతాము. మన శాస్త్రాల్లో దాన్ని మన చదివిందాము. ఈ మూడు విషయాల్ని ఆ బ్రహ్మంగా ఉండి చేసేది, ఈ మూడు విషయాల్ని చేసేది ఆ బ్రహ్మనే. ఆ బ్రహ్మనుடைய ఆ ఇరుపు ఉణర్వు నుంచే ఇది అన్నినేని ఇక్కడ ఇది అన్ని మారుదల్ని అది నడుతా ఉంది. తోట్ర మాత్రంగా నడుతా ఉందే తవిர అది అన్ని ఉண்மை లేదు. వ్యావకారిగానే అది అన్ని సత్యనే తవిర పారమార్థికాలో ఇది అన్నినేని ఆ బ్రహ్మనే అనే దాన్ని మన పురించుకోలే. అదే ఇక్కడ ఆ విద్యాసంత వేరుబట్టు మన వచ్చి ఉపాధి మూలంగానే చూసేము అనేదాన్ని మన పురించుకోలే. అதாவது ఇక్కడ వచ్చి మన ఈ కయిరులో ఎట్టా పాంబుని కற்பన చేసేమేక అది మారి ఈ ఏకపట్ట ఉడల్లోని మన ఈ దీని కற்பన చేసేప్పటికి దాని వేరు వేరే జీవన్లు, వేరే వేరే ప్రాణిలు అటానిసిత మన ఎంచుకుంటున్నాము. అక్కడ మన అన్నినేని మన ఉடைய కற்பనయే తవిర అక్కడ వచ్చి మన కాని దాని అదిలో తోట్ర మాత్రంగా మన పురించుకుంటున్నామే తవిర అక్కడ ఉண்மைలో అది లేదు అనేదాన్ని మన తెలివ ఈ శ్లోకాల మూలంగా మనకు పురించబెట్టారు. ఈ బ్రహ్మనే ఈ ప్రపంచం ఉండేప్పటికి, ఈ ఉలగం ఉండేదాకా దాన్ని కాపాడేవాడుగా ఈ బ్రహ్మనే ఉంది. అదే మరి ఈ ప్రళయ కాలం వచ్చేప్పటికి ఆ దాన్ని ఫుల్లా తన్మయంగా ఆకునేది ఆ బ్రహ్మనే. అదే మరి దాని కొత్తగా ఉరువాకేప్పటికి అది ఉలగం పడైపుకు వస్తుంది, తోట్రానికి వచ్చేప్పటికి దాన్ని ఉరువాకేది అదే బ్రహ్మనే. ఎట్టా ఈ కయిరు ఆ పాంబుని ఉరువాకుతుంది తోట్ర మాత్రంగా అనగా ఆ పాంబు ఉండేదాకా అది తోట్ర మాత్రంగా ఉండేదానికి ఆ కయిరే ఆధారంగా ఉంది. అనగా ఆ పాంబు అழிంచేప్పటికి దానికి ఆధారంగా ఆ కయిరే ఉంది. అదే మరి ఈ బ్రహ్మం వచ్చి ఆధారంగా ఉండుకుని ఇరుపు ఉణర్వుగా ఉండుకుని అది ఏం చేస్తుంది, ఈ ఉలగం ఈ ప్రపంచం ములుసు దాన్ని కాపాడే దానికి అదే కారణంగా ఉంది. దాన్ని తాంగుని ఆధారంగా అధిష్టానంగా ఉండుకుని దాన్ని తాంగుతుంది అనగా అది ప్రళయ కాలాల్లో దాన్ని అழிచుతుంది. అనగా ఆ పిరప్పు అది కొత్తగా వచ్చేప్పటికి ప్రళయం ముడించి అది సృష్టి అనేది వచ్చేప్పటికి దానికి ఇదే కారణంగాని ఉంది. మన చూసామిగా ఉపాదాన కారణం. ఆ మాయాతత్వాన్ని అడిపడైలో చూసేప్పటికి ఇది వచ్చి పరిణామి ఉపాదాన కారణంగా మనకు తెలుస్తుంది. అదేది బ్రహ్మ అంగిల్లో చూసేప్పటికి అది విభర్త ఉపాదాన కారణం అనేది మన ఎక్కడమే చూసినాం. దీనే ఇక్కడ
డీటెయిల్ గా మనకి చెప్పారు. ఈ మనస్సులో చిదాభాసంగా வெளிப்படையప్పుడు దాని తన్మయ ఎట్టా ఉంది, ఆ స్వరూపంగా మనం పురించుకునేప్పుడు దాని ఎట్టా మనం పురించుకోలే. ఈ ఉపాధి అనే యాంగిల్లో చూసేప్పుడుగే ఈ భేదాలు అన్ని నేని ఆ స్వరూపం బ్రహ్మం అటాని పురించుకునేప్పుడు అది వచ్చి బ్రహ్మంగా చూసేప్పుడు అక్కడ ఏ విధమైన పిడము దొరకదు, ఒక విధమైన చేంజెస్ అక్కడ మారుబాడు అనేదేని కొంచెం కూడా దొరకదు, అక్కడ గుణాలు ఎదినే దొరకదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. సరే, ఇది అడితే ఇట అన్ని తావులోని ఉంది అంటనాలు మన నుంచి చూసింది వెళ్ళవపోతే అడితే ఇది వచ్చి శూన్యనా ఇరుల్గా ఉన్నా అడితే అంటే అది వచ్చి ఇరుట్టుగా ఉన్నా అది దానిలో ఒక విధమైన ఒక్కటి తెలాలేదు అంటే అక్కడ వచ్చి ఇరులేక మరి అక్కడ ఒకటి ఉండదు అంటే అటాడిసి ఒక కేள்வி వచ్చేప్పుడు దానికి బదులుగా அடுத்த శ్లోకం 17வது శ్లోకం చెప్పారు. జ్యోతిసామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతిసామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతిసాం అపి తత్ జ్యోతిః. జ్యోతిసాం అపి అనేప్పటికి ఇది అన్ని జ్యోతిస్ ఒళి ఇచ్చే ప్రకాశం ఇచ్చే అన్నిటిని ప్రకాశం ఇచ్చేది ఈ ఒళియే. ఇది వచ్చి స్వయం ప్రకాశంగా తన ఉండుకుని అన్నిటిని ఈ సూర్యన్ చంద్రన్ అన్నిటినేని ఇదే ఒళిని ఇస్తుంది. అగ్నికి అన్ని ఏది ప్రకాశించే పొరుள்கள் ఉందో అన్నిటిని ప్రకాశం ఇచ్చేది ఇదియే అనగా తమసక పరం ఉచ్యతే. ఇది వచ్చి இருளுக்கு అప్పార్పట్టదు అటానిసి చెప్పారు. దీని పట్టియ డీటెయిల్స్ వచ్చి మన அடுத்த క్లాస్ లో ఇంకా కొంచెం డీటెయిల్ గా చూతాడి. ఇది వచ్చి మన అన్ని అదాదు ఉణర్వు పొరులుగాని ఉంది అనేదాన్ని మనం పురించుకోలే. ఇది వచ్చి ఇరుళ్ళు అనేప్పుడు ఇరుళ్ళు అనేది జటం అనే చెప్పేము, దానికి ఉణర్వు అనేది ఉండదు. అన్నికి ఉణర్వు ఇచ్చేది ఈ బ్రహ్మనే. ఆ ఉణర్వు అనేది ఈ ప్రకాశం ఒళి అనే అర్థంతో సేరి చెప్తారు. ఈ ఆత్మ వచ్చి అన్ని మనని అన్నిని అరించుకునే పెట్టుతుంది. మనం ఇప్పుడు అరించుకుంటున్నాము, అన్ని పొరుట్కల్ని అరించుకుంటున్నాము, ఆ మనసులో అన్ని ఉణర్చిలాని అరించుకుంటున్నాము. అన్ని విధాలోని ఇప్పుడు అన్ని సైన్స్ అన్ని చదివేప్పుడు అన్ని విధమైన నాలెడ్జ్ அறிவுலாని మనం అరించుకుంటున్నాము. నాకు அறியாமை ఉంది అనేదానిని నేను అరించుకుంటున్నాను. అట அறியாமை அறிவு అన్నినేని నేను ఉణర్ந்துకుంటున్నాను. ఆ ఉణర్వుగా నేనే ఉంటాను అట్టాడేప్పుడు ఇక్కడ వచ్చి ఒకటి లేకుండా లేదు, నేను ఉంటాను ఆ ఉణర్వుగా. నేను ఇరులుగా లేదు, ఒకటి తెలాగండనో లేకపోతే అన్ని లేదు అనేప్పుడు అక్కడ ఒకటినే లేదా అనే శూన్యవాదం బుద్ధిస్ట్ చెప్తారు. ఆ శూన్యవాదానికి ఇక్కడ అది లేదు అటానిసి ఇక్కడ చెప్పారు. అది శూన్యం లేదు, ఇరులు లేదు. ఇది వచ్చి ఆ ప్రకాశం ఒళి అనేది ముళ్ళు అన్నిటినీ ఒళి ఇచ్చేది ఇదే, అన్నిని ప్రకాశపడుతుంది. అన్ని அறிவு స్వరూపంగాని ఇదే ఉంది. அறியாமை அறிவு అన్నినేని నేను తెలుసుకుంటున్నా, అన్నినేని నేను పురించుకుంటున్నా, అన్నిని నేను ఉణర్ందేను అటానేప్పుడు అది వచ్చి కండిపుగా ఇరుల్గా ఉండిందుకు వెళ్ళవదు అనేదాన్ని ఇక్కడ తమసక పరం ఉచ్యతే. తమస్ అంటే ఇరుల్, పరం అంటే దానికి అప్పార్పట్టదే మేలానது అటాని అర్థం. ఆ ఇరుளுக்கு అప్పార్పట్టదుగా ఇది దీన్ని చెప్పేము అనేది చూసిందాము. దీంతో నేను ముడుచుకుంటాను.